సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి అది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఏంటంటే మీకు ఏ వీడియో వచ్చినా మీ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీకు నోటిఫికేషన్ వస్తుంది, తెలుస్తుంది కూడా. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఫ్రైడే చెప్తూనే ఉంటాను, కొత్తగా చెప్పడానికి ఎప్పుడు ఉండదు, బట్ కొత్తగా వీడియోస్ చాలా మందికి పుష్ చేస్తుంటాయి కాబట్టి మన ఛానల్ కొత్తగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తెలుసుకుంటారు. ఏంటి, ఎవ్రీ ఫ్రైడే ఏమవుతుంది అంటే ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అవుతాయి. ఓకే, ప్రీమియంలో అడ్జస్ట్మెంట్లు అవుతాయి. సో ఫ్రైడే పూట ట్రేడింగ్ చేస్తే ఒకవేళ మార్కెట్ మొమెంటం ఇస్తున్నా, మార్కెట్ ఒక స్లోగా వెళ్తే ఓకే, అంటే స్లోగా వెళ్తే మొమెంటం రాదు. ప్రీమియంలో ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అవుతుంటాయి, అంటే తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి, అడ్జస్ట్మెంట్లు అవుతుంటాయి. ఒకవేళ ఫాస్ట్ గా మూమెంటం వస్తే తప్ప, ఫాస్ట్ గా మూమెంటం ఎప్పుడు వస్తుంది ఫ్రైడే అంటే అది వెరీ రేర్ కేసెస్. అమావాస్య పుణ్యంగా ఒకటో రెండు రోజులు ట్రెండింగ్ అవుతుంది. బట్ నార్మల్ టైంలో ఫ్రైడే పూట మూమెంటం, అంటే మూమెంటం ఉన్నా ప్రీమియం పెరగదు, ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అవుతాయి. ఇది ఎవ్రీ వీడియోలో నేను చెప్తూనే వచ్చా. కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి అనిపించవచ్చు అబ్బా నిజమా అవునా అని. అబ్జర్వ్ చేయండి, థింగ్స్ ని అబ్జర్వ్ చేస్తే మీకే కనబడతాయి. ఏ రోజైతే మీరు థింగ్స్ ని అబ్జర్వ్ చేస్తారో, నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తుంది, ఆ రోజు తిరిగి వచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు రేపు నార్మల్ ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అంటే మీరు సెన్సెక్స్ లో ట్రేడ్ చేయొచ్చు. చాలా మంది ఏమంటారంటే సెన్సెక్స్ ట్రేడింగ్ వ్యూలో డిలే నడుస్తుంది అని. ఎస్ అవును, ట్రేడింగ్ వ్యూలో డిలే నడుస్తుంది, దానివల్ల మీరు డన్ లో కానీ ఏంజల్ వన్ లో కానీ వాడచ్చు. బట్ అనాలిసిస్ చేయడానికి రెండు చార్ట్లు ఒకటే కదా, చార్ట్లు ఏం మార్పులేదు కదా. అనాలిసిస్ ఎందులో చేస్తే ఏంటి, ట్రేడింగ్ విత్ అంటే ఏ రాయితో ముక్కు పగలు కొట్టుకుంటాయి ఏంటి, ఏదైనా లాజిక్ ఒకటే. సో నేను నార్మల్ గా చెప్తున్నా, ఎక్కడ మనం ఫస్ట్ సపోర్ట్ తీసుకుంటాం అంటే ఈ రోజు సెన్సెక్స్ ది, సెన్సెక్స్ విల్ ప్రజెంట్ ఉన్న సపోర్ట్ ఇది సెన్సెక్స్ కి. ఓకే, 72,400 ఇదే ప్రజెంట్ ఉన్న మార్కెట్ కి సపోర్ట్, 72,400. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ 72,300. ఇది క్రాస్ అయితే, ఒకవేళ రేపు మార్కెట్ ఏమైనా క్రాస్ అవడానికి ట్రై చేస్తే యూ కెన్ ఎక్స్పెక్ట్ టిల్ 73,400 వరకు. ఓకే, ఇక్కడ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సింపుల్ లాజిక్. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే అన్నా అంటే, డౌన్ సైడ్ వస్తే 72,000 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు డౌన్ సైడ్. ఇది ఒక సపోర్ట్. ఓకే, జస్ట్ సింపుల్ గా దీన్ని ఒక సపోర్ట్ కింద అయిపోయాడు, ఇంతే ప్రాసెస్. ఇక్కడ పెద్దది ఏం లేదు, జస్ట్ సింపుల్ ప్రాసెస్. ఏంటది, మార్కెట్ ఒకవేళ మార్కెట్ వస్తే 72,400 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఎక్కడి వరకు, 73,000 దాకా వెళ్ళడానికి చూస్తుంది. సో రేపు ఫ్లాట్ ఇన్నా, ఒక గ్యాప్ డౌన్ ఇన్నా 72,400 నుంచి 73,000 ఈ పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో ఇక్కడ మీరు ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు ఈ జోన్ లో. చూడండి, ఈ జోన్ లో నిజం చెప్తే కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, బానే ఉంది. ఒకవేళ రేపు ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ ధర 73,000 ధర ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఒక పుట్ ప్లాన్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఒక పుట్ ప్లాన్ చేయండి. ఇక్కడ నుంచి ఒక కాలు, ఇక్కడ నుంచి ఒక పుట్టు, ఇది పుట్టు, ఇక్కడ నుంచి ఒక కాలు. సరిపోయి ఈ జోన్ అయిపోయింది. ఇన్ కేస్ జోన్ పైన గానీ మార్కెట్ ట్రేడ్ అవడం స్టార్ట్ అయ్యి జోన్ బ్రేక్అవుట్ చేస్తే, చూడండి నేను ఎలాంటి కండిషన్ లో చెప్పాను అంటే లైక్ దిస్. ఇక్కడ మార్కెట్ అయ్యింది, ఏమైంది, ట్రేడ్ అయ్యి ఇది బ్రేక్ చేసిందా, అలాగే ఈ రోజు ఏమైంది, ఇక్కడికి వచ్చి ట్రేడ్ ఇది బ్రేక్ చేసిందా, అలాగే రేపు కూడా 3-4 క్యాండిల్ ట్రేడ్ అయ్యి బ్రేక్ అవుతుందా, అప్పుడు మీరు ఒక కాల్ ఆప్షన్ ఇక్కడ ప్లాన్ చేయండి సిల్ 73,400 వరకు పైన. ఒకవేళ అలా కాకుండా టైం పాస్ చేసి డౌన్ సైడ్ బ్రేక్ చేసిందంటే సేమ్ పుట్ ఆప్షన్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ డౌన్. సింపుల్ లాజిక్, క్లియర్. అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే 72,400 లో కూడా సేమ్ అదే లాజిక్. మార్కెట్ గ్యాప్ ఫ్లాట్ గానీ గ్యాప్ డౌన్ గానీ ఓపెన్ అయ్యి ఇక్కడ టైం పాస్ చేసి డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ప్లాన్ చేయండి. అప్ సైడ్ బ్రేక్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ నుంచి అలాగా సపోర్ట్ ఉంది కాబట్టి కాల్ ప్లాన్ చేయండి. ఓకే, ఇది కూడా బ్రేక్ అయితే ఏంటంటే అప్పుడు పెద్ద మూమెంటం ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది. అది హై వరకు మీరు టార్గెట్లు చేసుకోవచ్చు. అది ఓపెన్ ఇంట్రెస్ట్లు చూసి మీరు ఓపెన్ ఇంట్రెస్ట్లు చూసి పెట్టుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ చూడొచ్చు అంటే సెన్సెక్స్ ది దానిలో చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీకి వెళ్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా చాలా మంది ట్రేడ్లు చేస్తున్నారు. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా రండి. మిడ్ క్యాప్ నిఫ్టీ మీద క్లిక్ చేయండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వీక్లీ. మిడ్ క్యాప్ నిఫ్టీ కరెంట్ 25 స్ట్రైక్ ప్రైజెస్ 22, జస్ట్ 22 అంటే ఎల్లుండు 21,
సో ఫ్రైడే 22 మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ 22 ఎక్స్పైరీ. సో ఒకసారి స్టాక్ మార్కెట్ హాలిడేస్ చూద్దాం. స్టాక్ మార్కెట్ ఓకే, స్టాక్ మార్కెట్ హాలిడేస్ లిస్ట్ చూస్తే మనకి మార్కెట్లో 25th మనకి హాలిడే ఉంది, హోలీ. 29th గుడ్ ఫ్రైడే. సో 22nd ఏ హాలిడే లేదు మనకి. సో ఫ్రైడే మనకి ఏ హాలిడే లేదు కాబట్టి మనం 25th ఎస్ ఓకే, మండే హాలిడే కాబట్టి మండే ఎక్స్పైరీ కూడా ఈ రోజే అయిపోతుంది. సో మండే ఎక్స్పైరీ కూడా మిడ్ క్యాప్ నిఫ్టీ అయిపోతుంది కాబట్టి మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేసుకుందాం. రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీయే. సో మార్కెట్ మరింత రేంజ్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఎలా అంటే 10,400 చూడండి, 10,400 ఈజ్ సపోర్ట్. ప్రజెంట్ 10,400 ఎక్కడుంది, 10,400 ఈజ్ సపోర్ట్. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. సో 10,400 ఈజ్ సపోర్ట్ అంటే ఈ లెవెల్ 10,400 సపోర్ట్ పైకి వచ్చి క్లోజ్ ఇచ్చింది. 10,400 ఓకే, బాగుంది. రెసిస్టెన్స్ ఎక్కడుందంటే 10,500 దగ్గర నాకు తెలిసి పెద్దది ఉంది కొద్దిగా. 10,500 అంటే ఈ లెవెల్లో కొద్దిగా పెద్దది ఉంది. ఓకే, సో ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది, ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది, కిందేమో ఈ లెవెల్ దగ్గర ఇది ఒక సపోర్ట్ ఉంది. ఓకే, పైన ఏమో ఇది దాటితే ఈ లెవెల్ దాకా వచ్చే సపోర్ట్ ఇది ఒకటి ఉంది. ఓకే, అదనమాట. ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే ఆల్రెడీ చూడు గ్యాప్, ఇక్కడ గ్యాప్ ఉంది. నెక్స్ట్ మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంటుంది, ఇక్కడ గ్యాప్ పెండింగ్ లో పడిపోద్ది. ఒకవేళ గ్యాప్ ఫిల్ చేయాలంటే మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడ వరకు వచ్చి వెళ్ళాలి. నాకు ఎందుకో ఒకవేళ రేపు ఏమవుద్దంటే ఎక్స్పైరీ కదా, అంటే 25th హోలీ రోజు కాబట్టి రేపు ఫ్రైడే మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ చేసేస్తున్నారు. సో దాన్ని బట్టి ఏమవుద్దంటే మార్కెట్ సెన్సెక్స్ ఎలాగా రేంజ్ లో ఉంటది. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఒక మొమెంటం వచ్చినట్టు వచ్చి ట్రాప్ అయిపోయి దాని తర్వాత మొమెంటం వస్తుంది. బాగా వినండి, మొమెంటం అంటే పెద్ద ట్రెండింగ్ మార్కెట్ కాదు. మొమెంటం వచ్చినట్టు వచ్చి ట్రాప్ చేసేసి సెకండ్ హాఫ్ లో ఒక మొమెంటం మినిమం ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ మొమెంటం జరుగుతుంది సెకండ్ హాఫ్ లో జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది, ఇంత గ్యాప్ ఉన్నా బయింగ్ ప్రెషర్ వచ్చి మార్కెట్ పైకి వెళ్ళింది, గ్యాప్ ఫిల్ చేయలేదు. నెక్స్ట్ పైకి వెళ్ళి క్లోజ్ వచ్చింది, క్లోజింగ్ టైంలో కూడా బయింగ్ ప్రెషర్ కనబడుతుంది. అందుకు రేపు నేను ఏమన్నానంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపే కొద్దిగా రేంజ్ లో ఉంచి కొద్దిగా ట్రాప్ చేసి దెన్ ఒక మొమెంటం టెన్ రావచ్చు, కొద్దిగా పైకైనా రావచ్చు. ఓకే, ట్రాప్ అయితే కన్ఫర్మ్ చేస్తుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నేనేమనుకుంటున్నానంటే 10,500కి రేపు ఫ్లాట్ అయినా కొద్ది గ్యాప్ అప్ అయినా ఫస్ట్ ఇది టచ్ చేస్తుంది. ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మార్కెట్ పడ్డానికి చూస్తుంది. సో 10,500 ధర ఈ డౌన్ సైడ్ ఒక పుట్టు మార్కెట్ రిజెక్షన్ అంటే మీకు ఏదైనా క్యాండిల్ కానీ హ్యామర్ కానీ డబుల్ క్యాండిల్ ఏది కనబడినా మీకు ఇక్కడ ప్యాటర్న్ ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా 10,400 దగ్గర కానీ ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ ఇక్కడ కానీ సపోర్ట్ తీసుకొని వెళ్తే ఇక్కడ కాల్ ప్లాన్ చేయండి. ఇది బ్రేక్ అయితే మళ్ళీ పుట్ ప్లాన్ చేయండి. ఏది 10,400 బ్రేక్ అయ్యి కిందకు వస్తే పుట్ ప్లాన్ చేయండి. ఎందుకు చాలా స్పీడ్ గా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ బై సైడ్ కూర్చున్న వాళ్ళందరూ ఫాస్ట్ గా వచ్చేస్తారు, కిందకు తీసుకెళ్ళిపోతారు. బట్ ఇక్కడ నా వ్యూ ప్రకారం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కిందకు వచ్చి ట్రాప్ చేసి పైకి వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. సో 10,400 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేయండి. ఓకే, వెంటనే ట్రేడ్ చేయకండి, ఆలోచించి ట్రేడ్ చేయండి. క్యాండిల్ క్లోజింగ్ ఆ కింద ఇంకా వెళ్తుంది అంటే అప్పుడు 10,300 వరకు మీరు ప్లాన్ చేయొచ్చు పుట్టు, లేదంటే వదిలేసేయండి. ఇక్కడ నుంచి ఒక కాల్ సిఈ, ఇక్కడ నుంచి ఒక పుట్టు రెసిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి కాల్. ఏది ఫ్లాట్ ఓపెన్ అయితే కాదు, గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీన్ని టచ్ చేసి వస్తే లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సపోర్ట్ తీసుకుని వెళ్తే, ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ రేంజ్ లో ఉండిపోద్ది, కన్సోలిడేట్ అయిపోద్ది. ఒకవేళ 10,500 లెవెల్ కూడా దాటితే లైక్ ఇప్పుడున్న లెవెల్లో 10,500 లెవెల్ కూడా దాటితే దెన్ 10,600 దాకా మీరు చూడొచ్చు. ఓకే, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ పడదు, ఇక్కడ పుట్ ప్లాన్ చేయొచ్చు. ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడికి వెళ్తే ఇక్కడ కాల్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కానీ బ్రేక్ అయ్యి కిందకి వస్తే వెయిట్, ఓకే వెయిట్ చేసి అప్పుడు పుట్ ప్లాన్ చేయండి. ఈ డౌన్ సైడ్ ఎక్కడ వరకు 10,300 వరకు. ఒకవేళ లేదు ఇక్కడ మీకు ఏమైనా ట్రాప్ లాగా అనిపిస్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ లేవు, ట్రాప్ అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గట్లేదు, సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది, రెసిస్టెన్స్ లేదు, అప్పుడు ట్రాప్ ఇది పైకి వెళ్ళిపోద్ది. సో 10,400 మీద కొద్దిగా కన్నేసి ఉంచండి.
ఓకే, నెక్స్ట్ 10,500 మీద కన్నేసి ఉంచండి. పైకి వెళ్ళాలంటే ఇది బ్రేక్ అవ్వాలి కన్ఫర్మ్ గా. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని వచ్చినా మంచిది. ఓకే, మార్కెట్ ఒక డౌన్ సైడ్ అయితే రావస్తుంది. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ ప్లాన్. ఓకే, సో మిడ్ క్యాప్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో ఏమైందో చూద్దాం. జస్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎవరున్నారు? పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. నేను చెప్తూనే ఉన్నా, కొద్ది బయింగ్ ప్రెషర్ వచ్చింది క్లోజింగ్ టైంలో. అవి క్యాండిల్స్ బట్టి తెలిసిపోయాయి. ఎలాగ లాస్ట్ 60 minutes లో ఏమైంది మిడ్ క్యాప్ నిఫ్టీగా? షార్ట్ కవరింగ్. ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్ అయింది, పెద్ద విషయం కాదు. షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్. ఓకే, షార్ట్ కవరింగ్ కొద్దిగా మంచి పెద్ద క్వాంటిటీ పోయింది. ఇక మార్నింగ్ షార్ట్ కవరింగ్ ఏదైతే అయిందో ఇది ఇంట్రెస్టింగ్. సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు గట్టిగా. సో కొద్దిగా ఎగ్జిట్ అయ్యారు అంటే దానికి కొద్దిగా భయపడ్డారు. ఇంతవరకు వచ్చింది కదా, ఇంత మార్కెట్ సెల్ ఆఫ్ వచ్చింది కదా, కొద్దిగా సర్లే బాగా వచ్చింది, ఎందుకులే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అది కొద్దిగా సెల్ ఆఫ్ మార్కెట్ కనబడుతుంది. అదే మీరు 1 hour టైం ఫ్రేమ్ లో ఫిబ్ రిట్రేస్మెంట్ వేసి చూస్తే నాకు తెలిసి ఇప్పుడు ఇది 50% రిట్రేస్మెంట్ చేయడానికి వెళ్తుంది డౌన్స్ కింద నుంచి. ఫిబ్ రిట్రేస్మెంట్ వేసి చూస్తే 50% అంటే ఆల్మోస్ట్ మీకు 10,600 దాకా రావాలి మార్కెట్. అంటే ఈ హై వరకు వచ్చి అప్పుడు మళ్ళీ మార్కెట్ పడాలి. అప్పుడు ఒక బాగుంటది. అంటే ఈ ఫాల్ కి 50% రిట్రేస్మెంట్ అయినట్టు. అదే 10,600 కూడా దాటి పైకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ అప్ ట్రెండ్ లో కన్వర్ట్ అయిపోయినట్టు. డౌన్ ట్రెండ్ అంతా ఇట్ విల్ కన్వర్ట్ అయితే అప్ ట్రెండ్. ఓకే, సో ఇంక టెలిగ్రామ్ లోకి రండి. టెలిగ్రామ్ లో ఏమైంది? నథింగ్ అండి. జస్ట్ నేను టెలిగ్రామ్ లో ఇది మా A to Z గ్రూప్ అండ్ ఇది మా Q&A గ్రూప్ లో ఎప్పుడు ఏదో డిస్కషన్ జరుగుతూనే ఉంటది. దీని గురించి ఫోరెక్స్ ట్రేడ్ రిలేటెడ్, మిగతా వాటివి ఏంటి పరిస్థితి ఏంటి అవన్నీ. సో ఓవరాల్ గా ఇది అలా ట్రేడ్లు పోస్ట్ చేస్తుంటాం. ఇది ఫోరెక్స్ అకౌంట్లే. ఈ రోజు మార్కెట్ ఏమైందంటే మార్నింగ్ వచ్చి ఒక 21,113 ఇక్కడ వరకు టార్గెట్ 1 ఇచ్చాను. ఇంచుమించు అక్కడికి వెళ్ళి టర్న్ అయిపోయింది. అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళలేకపోయింది. బయింగ్ ప్రెషర్ ఉంది బట్ వెళ్ళలేకపోయింది. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ మాత్రం హిట్ అయింది. ఈవెన్ ఇది లైవ్ లో మా టీం వాళ్ళు కూడా చెప్పాను. ఏంటది? నిఫ్టీ 50 ఇగో ఇక్కడే నిఫ్టీ 50 క్లియర్. మా టీం వాళ్ళు కూడా చెప్పాను. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వరకే 22,100 దాకే. జస్ట్ ఈ 100 లెవెల్, ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ టర్న్ అయిపోవడం చూస్తుంది అనుకుంటున్నట్టే వాళ్ళకి చెప్తూనే ఉన్నా. ఇక్కడ చూడండి మార్కెట్ టర్న్ అయిపోద్ది, ఇక్కడ టర్న్ అయిపోద్దని. అట్లనే టర్న్ అయిపోయి మార్కెట్ పడింది. బట్ ఇక్కడ కూడా మళ్ళీ చెప్పా, ఇక్కడ పడిన వెంటనే మీరు పుట్ ప్లాన్ చేయకండి, ఇది ఇక్కడ ట్రాప్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని చెప్పా. ఇక్కడ నుంచి అలాగే మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో అదంతా ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి చెప్తుంటాను. అది ఈజీ, మీరు నేర్చుకోవచ్చు, పెద్ద విషయం కాదు. రాకెట్ సైన్స్ అసలే కాదు, చాలా ఈజీ అది. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.